హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 12. వీడియో కాల్లో కనబడుతున్న చెల్లిపైన చేయి వేసి తడుముతూ, ఎలా ఉన్నావు కృతిక, నువ్వెప్పుడు బాగా అవుతావు అని తన మనసులో అనుకుంది అవంతిక. ఏయ్ చూసావు కదా, ఇక ఏడు పాపవే, తనని త్వరలో మళ్ళీ సేఫ్గా నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది, ఓకేనా అన్నాడు ఆర్యన్ అవంతిక కన్నీళ్లు తుడిచి. హా అంటూ చెల్లిని అలాగే 2 నిమిషాలు చూసి మళ్ళీ ఫోన్ ఆర్యన్ చేతిలో పెట్టింది అవంతిక. హలో హృదయ్ అన్నాడు ఆర్యన్. హా చెప్పరా అన్నాడు హృదయ్. థ్యాంక్ యూ రా అని చెప్పాడు ఆర్యన్. రేయ్ థ్యాంక్ యూ లాంటివి వద్దు, కానీ తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది అని డాక్టర్ చెప్పారు. నేను ఇక్కడ చూసుకుంటున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా అని చెప్తాడు హృదయ్ ఆర్యన్కి. నువ్వు అక్కడ ఉన్నావనే నేను ఏ టెన్షన్స్ లేకుండా ఉన్నాను, లేకపోతే నేనే ఉండేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ ఇంత హెల్ప్ చేస్తున్నందుకు అని చెప్పాడు ఆర్యన్ హార్ట్ఫుల్గా. అరే అలాంటి ఫార్మాలిటీస్ ఏవి వద్దు అని చెప్పాను కదా, ఇక నేను ఇంటికి వెళ్తాను, బాయ్ అని కాల్ కట్ చేసి ఐసీయూలోనే ఉన్న కృతికా ఫేస్ వైపు చూస్తాడు హృదయ్. 18 ఏళ్ళు ఉంటాయేమో, చాలా అమాయకంగా ఇంకా చిన్నగా కనిపిస్తుంది కృతిక. తనని చూసి చిన్నగా నవ్వి, క్యూట్గా ఉన్నావు అమ్మాయి నువ్వు అంటూ అతడికి తెలియకుండానే కృతిక తల నిమిరి ఆమె తల మీద ముద్దు పెట్టుకొని, త్వరగా క్యూర్ అవ్వు బేబీ, మనం లండన్ మొత్తం తిరిగేద్దామని ఆమెతో నవ్వుతూ చెప్పి ఆమె చేయి అందుకొని కాసేపు అలాగే కూర్చొని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు హృదయ్. చెల్లిని అలా చూసి బాధతో కాసేపు అలానే ఆర్యన్ భుజం మీద తలవాల్చి ఉండిపోతుంది అవంతిక. ఆర్యన్ కూడా ఆమెను కదిలించాడు. తనని అలాగే పొదవి పట్టుకొని బెడ్ రెస్ట్కి వెనక్కి వాళ్తాడు. చాలాసేపు అతడి ఎదపైనే ఉన్న అవంతిక టైం చూసి, డిన్నర్ చేద్దాం ఆర్యన్ గారు అంది. ఓకే పద అని ఇద్దరు కిందికి వెళ్ళేసరికి రాఘవేంద్ర గారు ఇంతకు ముందే భోజనం చేశారని మెయిడ్స్ చెప్పడంతో ఓకే అని అవంతికకి ఆర్యనే స్వయంగా తినిపిస్తాడు. నేను తింటానండి ప్లీజ్, ఇక్కడ అందరూ ఉన్నారు అని చెప్తుంది అవంతిక కాస్త బెరుకుగా, మెయిడ్స్ అందరూ అక్కడ ఉండడం చూసి. ఇక్కడ ఎవరూ ఏమనుకోరు, కానీ నువ్వు ముందు నోరు తెరవవే అని అవంతికకి ఫుల్గా ఫుడ్ పెట్టేసి తర్వాత అతడు తినడం ప్రారంభించాడు. ఆర్యన్ భోజనం చేసి అతని రూమ్లోకి వెళ్ళాక అవంతిక రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్తుంది. తాతయ్య అని పిలిచింది ఆయన గదికి వెళ్ళి. రామ్మ అని కళ్ళజోడు సరిచేసుకుంటూ బెడ్ మీద సరిగ్గా కూర్చుంటారు ఆయన. భోజనం చేశారా తాతయ్య అని అడిగింది అవంతిక. చేశాను తల్లి, టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను అని చెప్పడంతో, ఇదిగోండి ఈ పాలు తాగి పడుకోండి, గుడ్ నైట్ తాతయ్య అని ఇంకో పాల గ్లాస్ ఆర్యన్ దగ్గరికి తీసుకెళ్తుంది అవంతిక. ఇంతకుముందు ఆ ఇంట్లో వాళ్ళని అలా అడిగేవారు లేకపోవడం, ఇప్పుడు అవంతిక ఇలా అడుగుతుంటే రాఘవేంద్ర గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవంతిక వెళ్ళేసరికి ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు ఆర్యన్ బాబు షర్టులెస్గా. ఈయనేంటి ఇలా తిరుగుతున్నాడు అని అనుకుంటూ పాలు టేబుల్ మీద పెట్టడానికి వెళ్తుంది తను. ఆర్యన్ ఫోన్ మాట్లాడుతూనే అవంతికని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఏంటో అని దగ్గరికి వెళ్ళిన అవంతికని అతడికి దగ్గరగా లాక్కొని ఆమెను గట్టిగా హత్తుకొని ఫోన్ మాట్లాడుతూనే ఆమె మెడవంపులో అతడి మొహాన్ని దాచేస్తాడు. ఆర్యన్ గారు ప్లీజ్ అంటుంది అవంతిక ఆమె బాడీకి మత్తు ఆవహించినట్టు అవుతుంటే. ఓకే ఓకే అంటూ ఫోన్ కట్ చేసి, ఏంటే ఫోన్ మాట్లాడుతుంటే అరుస్తున్నావు అని ఆమె మెడ మీద ఒక పంటిఘాటు పెట్టాడు లోతుగా. ఆ ఘాటుకి కళ్ళల్లో నుండి నీళ్లు పొంగాయి అవంతికకి. అతడు కొరికిన చోటే మళ్ళీ లీక్ చేస్తూ అతడి తడి పెదవులతో ముద్దులు అద్దుతూ ఉంటే అతడి మెడని ఇంకా గట్టిగా ఖర్చుకుపోయింది అవంతిక. టెంప్ట్ చేయకే అంటూ ఆమె నడుముని అతి సుకుమారంగా ప్రెస్ చేస్తూ అతడికి నచ్చిన చోట అతడికి నచ్చినన్ని ఘాట్లు పెడుతూ అక్కడ మళ్ళీ అతడి తడి ముద్దులతో మందు పూస్తూ ఉన్నాడు ఆర్యన్. ఆర్యన్ గారు ప్లీజ్ అండి అంది అవంతిక ఆర్యన్ హెయిర్ని పట్టుకొని. ఏంటే ప్లీజ్ అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి వాలిపోయాడు ఆర్యన్. ఆమెని అతడికి నచ్చినట్టుగా మలిచి అతడు సుఖాన్ని పొందుతూ ఆమెకి తెలియజేస్తూ ఇద్దరు సుఖాల తీరం చేరారు. ఎప్పటికో అర్ధరాత్రికి అవంతికని వదిలి బెడ్ మీద ఒరిగాడు ఆర్యన్. అతడి ఒంటి నిండా చెమటలతో వేగంగా శ్వాస తీసుకుంటూ అతడిని చూసిన అవంతిక ఆర్యన్ ఎదపై తలపెట్టి ఆర్యన్ చెమటని తుడిచింది. ఆర్యన్ కూడా అవంతిక వైపు తిరిగి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని
అవంతికని జాగ్రత్తగా అతడిలో పొదువుకున్నాడు. ఎంత లేటుగా పడుకున్నాక అవంతిక మార్నింగ్నే లేస్తుంది కాబట్టి నెక్స్ట్ డే కూడా తను త్వరగానే లేచి తన పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ కూడా చేసి రాఘవేంద్ర గారిని కలిసింది. గుడ్ మార్నింగ్ తాతయ్య అని చెప్పి. గుడ్ మార్నింగ్ తల్లి అని విష్ చేశారు రాఘవేంద్ర గారు కూడా. ఇదిగోండి కాఫీ అని ఆయనకి కాఫీ కప్ ఇచ్చింది. థ్యాంక్ యూ తల్లి. వాడు లేచాడా అని అడిగారు రాఘవేంద్ర గారు. ఆహా ఇంకా లేదు తాతయ్య, నేను వెళ్ళి లేపుతాను అని ఇంకో కాఫీ కప్తో ఆర్యన్ దగ్గరికి వెళ్ళింది అవంతిక. ఏవండి ఏవండి ఆర్యన్ గారు అని పిలిచింది. ఏంటే అన్నాడు ఆర్యన్. ఇదిగోండి కాఫీ. టైం చూసారా? ఆఫీస్కి వెళ్ళడం లేదా మీరివాళ అంది అవంతిక. వెళ్తా లేవే అని మెల్లిగా కళ్ళు తెరిచాడు ఆర్యన్. ఎందుకే అంత దూరంగా ఉండి మాట్లాడుతున్నావు అన్నాడు ఆర్యన్ లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకుంటూ. మీకిప్పుడు నేను దగ్గరగా ఉంటే ఏం చేస్తారో నాకు తెలుసు కాబట్టి దూరంగా ఉంటున్నాను అంది అవంతిక. మొగుడికి దూరంగా ఉండడం పాపమే అన్నాడు ఆర్యన్. ఏమవ్వదు, ఏమైనా కూడా రాత్రి అసలే ఇప్పటికే ఫుల్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి. మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారో నాకు తెలుసు. మీరు ఫ్రెష్ అయ్యి కిందికి రండి, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంది అవంతిక. నాకు కాఫీ ఏమొద్దు, జ్యూస్ కావాలి అన్నాడు ఆర్యన్. సరే ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అంది అవంతిక. జిమ్కి వెళ్ళొచ్చాక ఫ్రెష్ అవుతాలేవే, అసలే నీతోనే అవుతున్నాయి నా వర్కౌట్స్లు. జిమ్కి వెళ్ళక 1 వీక్ అవుతుంది అని అన్నాడు ఆర్యన్. సిగ్గు లేకుండా మాట్లాడకండి ఆర్యన్ గారు అంది అవంతిక. అరే ఉన్నదే కదే చెప్పాను, దానికి సిగ్గెందుకు అన్నాడు ఆర్యన్. అవును మీకు అస్సలు సిగ్గులేదు అనుకుంటూ ఆ కాఫీ తీసుకుని మళ్ళీ జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళింది అవంతిక. అవంతిక వచ్చేసరికి అప్పుడే ఆర్యన్ జిమ్ రూమ్ నుండి వర్కౌట్ కంప్లీట్ చేసి అతడి బాడీకి పట్టిన చెమటను తుడుచుకుంటూ వస్తూ ఉన్నాడు షర్టులెస్గా. అది చూసిన అవంతిక పాప గుటకలు మింగుతూ వామ్మో మా ఆయనకి నా దిష్టే తగిలేలా ఉంది అనుకుంది. అవంతిక అతడి నుండి చూపులు తిప్పుకోకపోవడంతో ఆర్యన్ చిన్నగా నవ్వి కాస్త గర్వంగా అనిపించింది అతడికి భార్య తనను అలా చూస్తూ ఉంటే. ఆర్యన్ పూర్తిగా అవంతిక దగ్గరికి వచ్చి, ఏంటే నిన్ను దగ్గరికి రమ్మంటేనేమో దూరంగా ఉండి ఇప్పుడేమో నాకు ఫ్రీగా సైట్ కొడుతున్నావు అన్నాడు కళ్ళు ఎగరేసి. మా ఆయన నా ఇష్టం మీకేంటంట అంది అవంతిక కూడా గడుసుగా ఎక్కడా తగ్గకుండా. మా ఆయన అన్నదానికి ఆర్యన్ నవ్వుతూ మీ ఆయన అన్నాడు. మా ఆయన నా ఇష్టం, నేను ఎలా అయినా చూసుకుంటాను, ఏమైనా చేసుకుంటాను అని అవంతిక జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి ఆమె మునివేళ్ల మీద నిలబడి ఆర్యన్ మెడ చుట్టూ చేతులు వేసి అతడి దగ్గరికి వెళ్ళింది. అంతా స్వెట్ ఉందే, దూరం జరుగు అన్నాడు ఆర్యన్ ఆమె వచ్చి అతడిని హత్తుకోవడంతో. నాకు ఇలా కూడా బాగుంది ఆర్యన్ గారు అంది అవంతిక. ఏం బాగుందే అన్నాడు ఆర్యన్ కూడా అవంతిక నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని. ఏదో బాగుందిలేండి అంది అవంతిక. అదే చెప్పవే నాకు అన్నాడు ఆర్యన్. నేను అంది అవంతిక. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుందే మెంటల్ దానా మరి అన్నాడు ఆర్యన్. సర్లే వెళ్ళండి, మళ్ళీ మీకు లేట్ అవుతుంది అని ఆర్యన్ని వదిలింది అవంతిక. ఓయ్ దగ్గరికి రాను అంటే నువ్వు దగ్గరికి వచ్చి నన్ను టెంప్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ దూరం వెళ్తావేంటే అని ఆమె నడుమును పట్టి మళ్ళీ అతడి దగ్గరికి లాక్కున్నాడు ఆర్యన్. ఆ ఒత్తిడికి అవంతిక కళ్ళు మూసుకొని ఆర్యన్ గారు అని తీయగా పిలుస్తూ ఆర్యన్ అతడికి స్మూత్గా తాకిన ఆమె అందాలకి అవంతికని అప్పుడే ఏదో చేసేయాలి అని ఉన్నా కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది అని 5 నిమిషాల పాటు డీప్ కిస్ లాగించేసి అవంతికని వదిలేసి వాష్రూమ్లో దూరాడు. హాట్ వాటర్ ఉన్నా కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేసి దొంగ మొహంది పొద్దున్నే టెంప్ట్ చేసింది. నాకేమో ఇవాళ మీటింగ్ ఉంది, లేకపోతే దీని సంగతి చెప్పేవాడిని అని స్నానం చేసినంతసేపు అవంతికని తిట్టుకుంటూ బయటికి వచ్చి ఆఫీస్కి రెడీ అయి కిందికి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ కోసం. అప్పటికే అవంతిక డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దుతూ రెడీగా ఉంది. అది చూసి ఆర్యన్, ఓయ్ ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావే,
మెయిడ్స్ ఉన్నదెందుకు, వాళ్ళు చేస్తారు కదా అన్నాడు. పర్లేదండి అని ఆర్యన్కి రాఘవేంద్ర గారికి వడ్డించాక తను కూడా తిని ఆర్యన్ని ఆఫీస్కి పంపించి మిగిలిన పనులు చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుందామని తన రూమ్కి వెళ్తుంది. కానీ ఆర్యన్ తిన్నాడో లేదో అని ఆర్యన్కి కాల్ చేసింది అవంతిక. హలో ఆర్యన్ గారు అంది అతడు ఫోన్ లిఫ్ట్ చేయగానే. హా రాక్షసి చెప్పవే అన్నాడు ఆర్యన్. లంచ్ చేశారా మీరు అని అడిగింది అవంతిక. హా ఇప్పుడే, నువ్వు అని అడిగాడు ఆర్యన్. నేను కూడా ఇప్పుడే తిని మన రూమ్కి వచ్చానండి, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి. ఓ ఓకే, నీకు నచ్చినంతసేపు రెస్ట్ తీసుకోవే, మళ్ళీ నేను వచ్చాక నైట్ నిద్ర లేదు అని ఏడుస్తావు అన్నాడు ఆర్యన్. అబ్బా మీకెప్పుడు అదే గోలా, నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందండి, ఇవాళ ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి నన్ను, అసలు బయట ప్రపంచాన్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నేను అని క్యూట్గా అడిగింది అవంతిక. బయటికంటే ఎక్కడికి వెళ్దామే అని అడిగాడు ఆర్యన్. మీ ఇష్టం, మీరెక్కడికి తీసుకెళ్ళినా వస్తాను మీతో పాటు అంది అవంతిక. ఓకేలే, నేను ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను, బయటికి ఎక్కడికైనా వెళ్దాం, నాకు కాస్త వర్క్ ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు ఆర్యన్. ఈయన నిజంగా త్వరగా వస్తారో లేదో అనుకుంటూ ఓ కునుకు తీసింది అవంతిక. సాయంత్రం వరకు ఆర్యన్ ఈవినింగ్ కాస్త త్వరగానే రావడంతో ఇంకా నిద్రలోనే ఉంటుంది అవంతిక. ఇదేంటి, బయటికి వెళ్దాం నన్ను త్వరగా రమ్మని చెప్పి ఇది పడుకుంది అని, ఓయ్ రాక్షసి అని ఆమె బుగ్గ మీద తట్టి లేపుతాడు ఆర్యన్. ఆర్యన్ గారు ఇంకాసేపు పడుకుంటానండి, నిద్ర వస్తుంది అని నిద్రలోనే చెప్పింది అవంతిక. ఒసేయ్ ఇది మార్నింగ్ కాదే, ఈవినింగ్, బయటికి వెళ్దామన్నావు, మరి నువ్వేంటి ఇలా పడుకున్నావు, టైం చూసావా ఎంత అయిందో అన్నాడు ఆర్యన్. అయ్యో అవును కదా, నేనేంటి ఇలా పడుకున్నాను అని తన మొబైల్లో టైం చూసేసరికి ఈవినింగ్ 6 అవుతుంది. దేవుడా, నేనేంటి ఇంత మొద్దు నిద్రపోయాను, సారీ ఆర్యన్ గారు అని బెడ్ మీద నుండి దిగాలని చూసింది అవంతిక. ఓయ్ ఓయ్ కంగారు పడకే, మార్నింగ్నే లేస్తున్నావు కదా, అందుకే అలసిపోయి పడుకున్నట్టున్నావు, అసలే నైట్ అంతా నిద్ర కూడా లేకుండా చేస్తున్నా కదా నేను అన్నాడు ఆర్యన్. అవును మీ వల్లే నేను ఇంతసేపు నిద్రపోయాను అంది అవంతిక. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.